ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అనిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇటీవలే పిఠాపురం ఎమ్మెల్యే గెలిచిన పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఆయన వెనకే తిరుగుతున్నారు అఖీరా. దీంతో ఆయన ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిశారు అఖిరానందన్. దీంతో అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా నుంచి వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా అచ్చం హీరోలా ఉన్నాడు అఖీరా. హైట్లోనే కాకుండా ఫిజికల్గా హీరోని మైపరిపించే బాడీతో ఉండడంతో ఆయన మీద ఇలాంటి రూమర్లు అయితే వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకి సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదనే విషయాలు కూడా తెలియాల్సిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మరోవైపు అఖిరానందన్తో సినిమాల గురించి చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మరోవైపు సెలబ్రిటీలు కూడా డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొణిదెల నిహారిక గారు అఖిరానందన్తో సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి బాబాయ్ ఒప్పుకుంటే అఖీరాతో సినిమా తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి సంబంధించి అద్భుతమైన కథని రెడీ చేశాను. నిర్మాణ బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా. ముందే చెప్తున్నా, టాలీవుడ్ ఇండస్ట్రీ అదిరిపోయే సినిమా వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిహారిక కొణిదెల. ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో.